భేటీ కాబోతున్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో 16 మందితో కూడిన ఆశావాహుల జాబితాను రాహుల్ కు సమర్పించగా నేడు ఢిల్లీలో సమావేశమై డెసిషన్ తీసుకుందామని ఆయన చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం కబురు పెట్టడంతో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్తున్నారు. తెలంగాణకు సంబంధించి 2 సీట్లలో ఒకటి ఇప్పటికే అభిషేక్ సింఘ్వీకి ఖరారు కాగా రెండో సీటుకు తీవ్రంగా పోటీ ఉంది. అగ్రకులాల కోటాలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారులు చిన్నారెడ్డి, హర్కార వేణుగోపాల్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. బీసీ కోటాలో సీనియర్ నేతలు వి హనుమంతరావు, డాక్టర్ వినయ్ కుమార్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అధిష్టానంతో చర్చించేందుకు గాను సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి వాసు? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 2 రాజ్యసభ స్థానాలలో ఎవరికి కేటాయించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే నామినేషన్ల గడువుకు రేపు ఒక్కరోజే మిగిలిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల ఖరారు ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఇప్పుడు ఎవరైతే సింఘ్వి పేరు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది సుప్రీంకోర్టు న్యాయవాదికి సంబంధించి. కానీ తెలంగాణకు సంబంధించి చాలా గట్టి పోటీ కొనసాగుతోంది. దాదాపు 16 మంది అభ్యర్థులు ఇప్పటికే తమ పేర్లు పరిశీలించాలని కూడా అధిష్టానం ముందు ఉంచడం జరిగింది. అయితే రీసెంట్గా రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కూడా కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో జరిగినటువంటి చర్చల్లో కూడా తుది దశకు చేరినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని కూడా ఢిల్లీ రావాలని పిలుపు అందిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఆ 16 మందే కాకుండా మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అధిష్టానం దగ్గర కూడా చాలామంది తన అభ్యర్థులను పెట్టుకోవడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు మరికొందరు పూర్తిగా ప్రభుత్వంలో కొనసాగుతున్నప్పటికీ కూడా రాజ్యసభ సభ్యత్వం కోసం కూడా చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. ఇటు కోదండరాం ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, డాక్టర్ వినయ్ కుమార్ అనేటువంటి పేరు చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. బీసీ కోటాకు సంబంధించి కోదండరెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా తనకు కేటాయించాలి, నేను పార్టీ కోసం పనిచేస్తాను అంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇక ఈ విహెచ్తో పాటు మధు యాస్కి సంబంధించి బీసీ కేటగిరీ నుంచి కూడా వాళ్ళు ప్రధానంగా పోటీ పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక చూసినట్టయితే మొత్తం 16 మందికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున గట్టి పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా డాక్టర్ వినయ్ కుమార్తో పాటు వేం నరేందర్ రెడ్డి పేరు రెండో ఏదైతే అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే మనస్వింగి పేరు ఖరారైన నేపథ్యంలో కూడా నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా చాలా ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. కాబట్టి ఎవరికి అదృష్టం వరించబోతుంది అన్న అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రేపు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజ్యసభ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చాలా పెద్ద ఎత్తున మాత్రం పోటీ కొనసాగుతుంది అనేది మాత్రం ఇక్కడ వినిపిస్తున్నట్టు అంశం. నిన్న రాత్రి వరకు కూడా 2 పేర్లు ఖరారవుతాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. కానీ ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో కనిపించడం లేదు. కాబట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి ఒక అభ్యర్థి పేరు ఖరారైన నేపథ్యంలో మరో అభ్యర్థి ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఢిల్లీ అధిష్టానంతో కూడా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు చర్చించిన తర్వాత ఆ రెండో అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరి మనస్సింగ్కి సంబంధించి కూడా దాదాపుగా ఫైనల్ అయింది అన్నారు. కానీ ఆయన ఈరోజు హైదరాబాద్కి వచ్చి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ హైదరాబాద్లో కనిపించడం లేదు. కాబట్టి మరి 2 అభ్యర్థుల పేర్లు కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది అధిష్టానం పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రమే రాజ్యసభ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. చాలామంది బీసీ నేతలకు సంబంధించి తెలంగాణలో బీసీ నేతకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా చాలామంది అభ్యర్థిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులకు ఇవ్వడానికి అవకాశం లేదన్న విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఎవరైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ఆ అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా ఆయనకు ఇంట్రెస్ట్ లేదన్న విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి సుదర్శన్ రెడ్డికి అవకాశం మొదటి నుంచి ఉందని చెప్పినప్పటికీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదన్న విషయంతో కూడా ఆయన ఈ పోటీలో లేరనేది మాత్రం స్పష్టమవుతుంది. కాబట్టి వేం నరేందర్ రెడ్డితో పాటు డాక్టర్ వినయ్ కుమార్ అంటే రెండు సామాజిక వర్గాలు, ఒక బీసీకి ఒక ఓసీకి సంబంధించి మధ్య ఈ పోటీ నడుస్తున్న నేపథ్యంలో ఎవరిని వరిస్తుంది రాజ్యసభ సీట్ అనేది మాత్రం ఒక ఉత్కంఠంగా కొనసాగుతోంది. అయితే అభిషేక్ మను సింఘి పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో మరో అభ్యర్థి విషయానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రానికి ఢిల్లీలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం హైదరాబాద్లో ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.